తప్పు ఎవరు చేస్తే వారినే దండించాలి లేదా శిక్షించాలి. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికి వేస్తే అది న్యాయం కాదు. ఒక స్త్రీ తన గౌరవాన్ని, తన ఇంటి పరువు, మర్యాదలను కాపాడుకుంటుంది. ఒక స్త్రీ వేరే పురుషుడితో మాట్లాడితే అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? తన ఉద్దేశం మంచిది అయినప్పుడు ఎవరితో అయినా మాట్లాడచ్చు. మాట్లాడితేనే ఏదో తప్పు చేస్తుంది అని అనుకోవటం, ఏదేదో ఊహించుకుంటారు. అలా చేయటం మహాపాపం. ఆడవాళ్ళు నవ్వుతూ ఎవరినైనా పలకరిస్తే చాలు, వారి మధ్య ఏదో ఉందని తప్పుగా చిత్రీకరిస్తారు. కొంతమంది ఎప్పుడు ఆడవాళ్లనే తప్పు పడుతుంటారు, వారు ఏ తప్పు చేయకపోయినా కూడా. మరి కొంతమంది ఉంటారు మగాడు చేసే తప్పులను సమర్థించే వాళ్ళు. తప్పు ఎవరు చేసినా అది తప్పే అవుతుంది, కానీ ఒప్పు అవ్వద్దు కదా. అలాగే ఒక కుటుంబంలో భర్త తప్పు చేస్తే అప్పుడు కూడా ఆడదాన్నే తప్పు పడతారు. చూడండి, ఏ భార్య కూడా భర్త చేసే తప్పులను సమర్థించదు, అలాగే తప్పు దారిలో వెళ్ళమని చెప్పదు కదా. ఏ భార్య అయినా తన భర్తను మంచి మార్గంలో నడవాలని, మంచి నడవడికతో ప్రవర్తించమని చెప్తుంది, చెడు సావాసాలకు దూరం ఉండమని సలహా ఇస్తుంది.